కొలంబోలో మారణహోమానికి 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులే కారణమని శ్రీలంక ప్రభుత్వం తేల్చింది. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు వెల్లడించింది. భారత్, అమెరికా నుంచి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం ముందే ఉన్నప్పటికీ నిఘా వైఫల్యం వల్లే నివారించలేకపోయినట్లు అంగీకరించింది. రక్షణ శాఖ కార్యదర్శి జాతీయ పోలీసు చీఫ్పై వేటు వేసింది. దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 359కి చేరినట్లు శ్రీలంక రక్షణ శాఖ వెల్లడించింది. ఈస్టర్ రోజున మహిళ సహా 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులు శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 60 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడికి ఐఎస్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకున్నప్పటికీ స్థానిక నేషనల్ తౌహీద్ జమాత్ ఎన్టీజేకు చెందిన సభ్యులే దాడి చేసినట్లు శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజయవర్ధనే చెప్పారు. ఐఎస్ కు స్థానిక ఇస్లామిక్ ఉగ్ర సంస్థ ఎన్టీజేకు సంబంధాలున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని వెల్లడించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ మిగిలిన 8 మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఒకరికి భార్య అని విజయవర్ధనే వెల్లడించారు. ఆత్మాహుతి దళ సభ్యులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారేనని, వారెవరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని వెల్లడించారు. ఆత్మాహుతి దళ సభ్యుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులేనని ఆయన చెప్పారు. వారిలో ఒకరు బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదువుకుని స్థిరపడేందుకు శ్రీలంక వచ్చినట్లు వివరించారు. అరెస్టు చేసిన 60 మంది అనుమానితుల్లో 32 మంది సిఐడి కస్టడీలో ఉన్నట్లు రక్షణ మంత్రి వెల్లడించారు. ఆదివారం మరో చర్చిపై దాడిని అడ్డుకున్నట్లు చెప్పిన విజయవర్ధనే మృతుల సంఖ్య 359కి చేరిందని తెలిపారు. మృతి చెందిన 34 మంది విదేశీయుల్లో 10 మంది భారతీయులు కాగా ఇంకా 14 మంది విదేశీయుల మృతదేహాలు గుర్తించాల్సి ఉందన్నారు. ఇవాళ కూడా కొలంబోలోని సావాయ్ సినిమా సమీపంలో సైన్యం నియంత్రణలో పేలుడు జరిగిందని తెలిపారు. ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో సీటు తెరిచేందుకు ప్రయత్నించినా కుదరలేదని, కాబట్టి సైన్యం పేల్చివేసినట్లు చెప్పారు. అయితే అది బాంబు కాదని తేలిందన్నారు. మరోవైపు శ్రీలంక దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం కోయంబత్తూరులో ఎన్ఐఏ అధికారులు చేసిన విచారణలో వెల్లడైంది. దక్షిణాదికి చెందిన కొందరు నాయకులను హతమార్చేందుకు ఐఎస్ కుట్ర పన్నిందనే ఆరోపణలతో 7 నిందితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. నిందితుల విచారణలో ఎన్ఐఏ గుర్తించిన వీడియోలో ఎన్టీజే నాయకుడు జహ్రాన్ హషీం శ్రీలంక, తమిళనాడు, కేరళలో ఇస్లామిక్ పాలన తేవాలని కోరాడు. ఈ సందర్భంగా శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయంపై దాడులు చేసే అవకాశముందని గుర్తించిన ఎన్ఐఏ అధికారులు విచారణలో చర్చిలపై దాడులు చేసే అవకాశాలున్నాయనే విషయం కూడా గుర్తించారు. విచారణ పూర్తి కాగానే దాడుల విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా శ్రీలంకకు చేరవేసినట్లు భారత అధికారులు తెలిపారు. భారత్ నుంచి సమాచారం ఉన్నమాట వాస్తవమేనని చెప్పిన శ్రీలంక రక్షణ మంత్రి నివారించడంలో తమ నిఘా సంస్థ వైఫల్యముందని అంగీకరించారు. బాధ్యులైన అధికారులపై అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారని రక్షణ మంత్రి ప్రకటించిన కాసేపటికే శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి జాతీయ పోలీస్ చీఫ్ను రాజీనామా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు ఆదేశించారు. మరోవైపు మృతి చెందిన 10 మంది భారతీయుల్లో 9 మంది భారతీయుల మృతదేహాలను భారత్కు తరలించినట్లు శ్రీలంక రక్షణ మంత్రి చెప్పగా, కర్ణాటక వాసుల 5 మృతదేహాలు స్వస్థలాలకు చేరాయి. వారిలో 4 జేడీఎస్ నేతల మృతదేహాలకు జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఆత్మాహుతి దాడులపై ముందస్తు సమాచారం అందించామన్న కథనాలను అమెరికా ఖండించింది. శ్రీలంకలో దాడులపై తమకు ముందస్తు సమాచారం లేదని లంకలోని అమెరికా రాయబారి వెల్లడించారు.